ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో రెస్క్యూ కొనసాగుతోంది. టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ర్యాట్ హోల్ మైనర్స్ రంగంలోకి దిగారు. ఢిల్లీ నుంచి వచ్చిన 6 ర్యాట్ హోల్ మైనర్స్ రెస్క్యూలో పాల్గొననున్నారు. 2023లో ఉత్తరాఖండ్ సిల్కియారా సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకోగా ప్రభుత్వం ప్రత్యేక దళాలు 17 రోజులు ప్రయత్నించిన వారిని బయటికి తీసుకురాలేకపోయారు. కానీ ర్యాట్ హోల్ మైనర్స్ వారిని ఒక్క రోజులోనే బయటికి తీసుకొచ్చారు. అయితే ఉత్తరాఖండ్లో పరిస్థితులు వేరు, ఇక్కడున్న పరిస్థితులు వేరంటున్నారు ర్యాట్ హోల్ మైనర్స్. బురద నీరు ఎక్కువగా ఉండడంతో డైరెక్ట్గా చూశాకే పరిస్థితి ఎలా ఉందనేది చెప్పగలమంటున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆర్మీ, నేవీ కూడా రంగంలోకి దిగింది. దాదాపు 48 గంటల పాటు అవుతుంది కార్మికులు లోపల చిక్కుకొని. ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా తీవ్రస్థాయిలో ఆటంకం వాటిల్తోంది. కొద్దిసేపటి క్రితమే ప్రధానమైనటువంటి మరొక రంగాన్ని కూడా రంగంలోకి దింపారు. ర్యాట్ హోల్ మైనర్స్ని కూడా రంగంలోకి దిగారు. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఢిల్లీ నుంచి వచ్చారు వీళ్ళు ర్యాట్ హోల్ మైనర్స్. వీళ్ళు ఉత్తరాఖండ్లోని ఒక టన్నెల్లో చిక్కుకున్నటువంటి 41 మందిని కాపాడారు. ఉత్తరాఖండ్లో అప్పుడు సిల్కియారా సొరంగంలో చిక్కుకున్నటువంటి 41 మంది కార్మికులను దాదాపు 17 రోజుల పాటు రెస్క్యూ ఆపరేషన్స్ చేసినా కూడా, అన్ని రంగాలు కలిపి రెస్క్యూ ఆపరేషన్ చేసినా కూడా ఎవరూ కాపాడలేకపోయారు. కానీ ర్యాట్ హోల్ మైనర్స్ వచ్చినటువంటి కేవలం ఒకే ఒక రోజులో వాళ్ళందరినీ సురక్షితంగా బయటకు తీయగలిగారు. ప్రస్తుతం ఈ ర్యాట్ మైనర్స్ మొత్తం 6 ఢిల్లీ నుంచి ఇక్కడికి చేరుకున్నారు. మొత్తం 12 మందితో ఉన్నటువంటి టీం ఉంది, కానీ ప్రస్తుతానికి 6 ఇక్కడికి చేరుకున్నారు. आप किधर से आए, आप क्या कर रहे हैं? दिल्ली से आए हैं और हमें 22 तारीख को पता पड़ गई थी 8 बजे जो जब गिरे थे, मगर हम देख रहे थे और हमें इन्होंने बुलाया. जिस टाइम इन्हें पता पड़ी भी हमने भी ऑफर इन्हें देखा, बातचीत करी, इन्होंने हमें बुलाया और हम आए. और अब देखते हैं सिचुएशन क्या है, फिर उसके बाद जवाब देते हैं. आपको कुछ इन्फॉर्मेशन दिए, अब कितने जने अंदर गए, उधर कैसा है, पानी भी है और सॉइल भी ज़्यादा है बोल के बोल रहे, उधर अंदर का कंडीशंस आपको बोले? सर बिना देखे तो कुछ बोल ही नहीं सकते, पहले अंदर जाएंगे फिर आके बताएंगे क्या होना क्या नहीं. इससे पहले आप उत्तराखंड में भी खड़े थे ना, वो सिचुएशन कैसा था, अब इधर क्या करें? उसका सिचुएशन तो उसमें हमने पाइप डालकर सुरंग बनाई थी, वहाँ पर वो अलग सिस्टम था, यहाँ पर अलग सिस्टम है. लेकिन जब तक यहाँ देखेंगे, जब तक हम कुछ बोलेंगे नहीं. अभी आए हम लोग, थोड़ा टाइम दीजिए, हम देखते हैं फिर बताते हैं. उत्तराखंड में 17 डेज रेस्क्यू ऑपरेशंस किए, मगर जब रैट माइनर्स उधर गया एक दिन में उन लोगों को बाहर लेके आए. अब इधर सिचुएशन कैसा लगता था आपको? अभी तो फर्स्ट इन्फॉर्मेशन लिया ना, अभी तक कुछ इन्फॉर्मेशन, आप क्या सोच रहे हैं? देखिए वहाँ तो हमने कर दिया था 26 घंटे में अपना काम को अंजाम दिया था, लेकिन जब तक यहाँ देखेंगे नहीं, जब तक कुछ बता नहीं सकते हम. अब कितने जने जा रहे हैं अंदर? हम 6 लोग हैं. हाँ, टीम 12 मेंबर्स है, मगर अब 6 जने, 6 लोग और आने वाले हैं. अभी हमारे शाम तक आ जाएंगे. ప్రస్తుతం వీళ్ళు ఢిల్లీ నుంచి 6 ఇక్కడికి చేరుకున్నారు, ర్యాట్ హోల్ మైనర్స్. వీళ్ళు కాసేపట్లో లోపల ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడి దాకా వెళ్తాము, లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసిన తర్వాతనే మేమేం చేయగలం అనేది చెప్తామంటున్నారు. ఉత్తరాఖండ్లో జరిగినటువంటి ప్రమాదంలో 41 మంది కార్మికులు చిక్కుకున్న 17 రోజుల పాటు వాళ్ళు ఎంత శ్రమించినా కూడా వాళ్ళని రెస్క్యూ చేయలేకపోయారు. ఎప్పుడైతే ర్యాట్ హోల్ మైనర్స్ వచ్చారో కేవలం ఒకే ఒక రోజులోనే వాళ్ళందరినీ సురక్షితంగా బయటకు తీసుకొని రాగలిగారు. కాబట్టి ఇప్పుడు ఎంత అనుభవం ఉన్నటువంటి వీళ్ళని ఇక్కడికి తీసుకొని వస్తే లోపల చిక్కుకున్నటువంటి కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది వీళ్ళ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కొనసాగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ ద్వారా శతవిధాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఒకవైపు ఆర్మీ అధికారులు అసలు ఏం చేయాలి అనేది ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో చర్చిస్తూ ఉన్నారు. ఆర్మీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు చేరుకున్నారు. మరోవైపు ఇక్కడ పనులు నిర్వహిస్తున్నటువంటి కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఇక్కడే ఉన్నాయి, ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి టీమ్స్ ఉన్నాయి, స్టేట్కి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయి. అన్ని టీమ్స్ సంయుక్తంగా కలిసి పనిచేస్తున్నా కూడా లోపల అసలు కార్మికులకు ఎక్కడ ప్రమాదం జరిగింది, వాళ్ళ పరిస్థితి ఏంటి అని 48 గంటలు అవుతున్నా కూడా తెలుసుకోలేకపోయారు. సో చివరాఖరి ప్రయత్నంగా ర్యాట్ హోల్ మైనర్స్ను కూడా రంగంలోకి దించారు. వీళ్ళు వచ్చిన తర్వాత కాసేపట్లో వాళ్ళు లోపలికి వెళ్ళబోతున్నారు. ర్యాట్ హోల్ మైనర్స్ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని చూసిన తర్వాత మేము ఏం చేయగలము, ఉత్తరాఖండ్లో మేము చేసినటువంటి రెస్క్యూ ఆపరేషన్స్లో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఈ టన్నెల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాతనే చెప్తామంటున్నారు. మొత్తం 12 మెంబర్స్తో కూడినటువంటి ర్యాట్ హోల్ మైనర్స్ టీం ఉంది. ప్రస్తుతానికి 6 ఇక్కడికి చేరుకున్నారు. 6 లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మరొకసారి అధికారులకు వాళ్ళు వివరించే ప్రయత్నం చేస్తారు. లోపల మేము ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్స్ చేయగలం,
అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా లేకపోతే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉంటే ఇక్కడ ఆల్రెడీ రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నటువంటి ఆర్మీ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, లేకపోతే స్టేట్ డిఆర్ఎఫ్ టీమ్స్ వీళ్ళను కలుపుకొని ర్యాట్ హోల్ మైనర్స్ ఏదైనా ప్లాన్ చెప్తారా, లేకపోతే రెస్క్యూ ఆపరేషన్స్లో వీళ్ళు ఏదైనా ర్యాట్ హోల్ మైనర్స్ కొత్త విధానాన్ని చెప్తారా అనేది తెలియాల్సింది. సో ర్యాట్ హోల్ మైనర్స్ బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తారు అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది. కెమెరామ్యాన్ జిల్లా రాయస్తో రవికుమార్, ఎన్టీవీ, ఎస్ఎల్బీసీ నుంచి.